తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభ వేదికగా న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ రూపొందించిన జాతీయ స్థాయి మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. 6 గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఢిల్లీ పీఠంపై గురిపెట్టింది. తుకుగూడ వేదికగా న్యాయపత్రం పేరుతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. తెలంగాణలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లే తాము అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. 5 న్యాయ సూత్రాలను భారతీయుల ఆత్మగా అభివర్ణించారు రాహుల్. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు 1,00,000 జీతంతో ఉద్యోగాలిస్తామన్నారు. యువతకు శిక్షణ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి మహిళా ఖాతాలో ₹1,00,000 నగదు వేస్తామన్నారు రాహుల్ గాంధీ. ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है. बेरोजगारी के लिए हिंदुस्तान के युवाओं के लिए साल में 1 लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी. इसीलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल MSP की गारंटी देंगे. తుకుగూడ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో మోదీ చేసిందేమీ లేదన్నారు. నమో అంటే నమ్మితే మోసమేనన్నారు రేవంత్. 2014లో ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు రేవంత్. నరేంద్ర మోడీ అన్న నమో అంటే నమ్మితే మోసం. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ITIR కారిడార్ ఇవ్వలే, మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. కేసీఆర్ వేల ఫోన్లు ట్యాప్ చేయించారని, రెవెన్యూ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా నదుల్లో పడేశారని, అధికారులను కేసీఆర్ బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించారు.